ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు మరో మలుపు తీసుకుంది. తెరపైకి ప్రస్తుతం పూర్ణచందర్ భార్య స్వప్న వచ్చింది. పూర్ణచందర్కు మద్దతుగా స్వప్న ఒక వీడియో విడుదల చేశారు. తన భర్త అమాయకుడు అని చెప్తోంది స్వప్న. స్వేచ్ఛే పూర్ణను హింసించింది, వేధించింది అంటూ స్వప్న ఆరోపిస్తోంది. సంచలనంగా ప్రస్తుతం స్వప్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. స్వప్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. స్వేచ్ఛ ఆత్మహత్య కేసుకు సంబంధించి ఒక మలుపు తిరిగిందని చెప్పాలి. తెరపైకి పూర్ణచంద్రరావు భార్య స్వప్న రావటం సంచలనం రేపుతోంది. స్వేచ్ఛ ఆత్మహత్యపై వీడియో విడుదల చేసిన స్వప్న తన భర్తను వెనకేసుకొస్తూ మాట్లాడింది. తన భర్త అమాయకుడని, అంతా స్వేచ్ఛే చేసిందని ఆరోపణలు చేస్తోంది. మొదట పూర్ణచందర్ స్వేచ్ఛను పరిచయం చేశాడని, ఆ సమయంలో తనకు వారి మధ్య రిలేషన్ ఉన్నట్టు తెలియదని, వారి అనైతిక బంధం తెలిసాక భర్తకు దూరంగా ఉన్నట్టు చెప్పింది. అయితే పూర్ణచందర్ను స్వేచ్ఛ బ్లాక్మెయిల్ చేసినట్టుగా స్వప్న ఆ వీడియోలో చెప్తోంది. పూర్ణచందర్పై స్వేచ్ఛ కుమార్తె చేసిన ఆరోపణలు కూడా స్వప్న తీవ్రంగా ఖండిస్తున్నారు. అరణ్యను సొంత కూతురులాగే చూసుకున్నాడని ఆమె చెప్తోంది. ఇంకా ఆమె ఏం చెప్పిందో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేసాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు మా ఆయన మీద నిందలేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే కూడా తీసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు. కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి వేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఇక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడం. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకుపోయి మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను. స్వప్న చెప్తున్నటువంటి మాటలు ఏకంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి భార్య స్వప్న స్వయంగా రంగంలోకి దిగి మృతురాలపైనే ఆరోపణలు చేస్తూ ఉంది. స్వేచ్ఛ మొత్తం చేసింది, స్వేచ్ఛ వేధింపులకు గురి చేసింది, మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా స్వేచ్ఛ కూతురు మీద ఆరోపణలు చేస్తూ ఉంది. ఏదైతే అరణ్య ఆరోపణలు చేస్తోందో పూర్ణ తన్ను బ్యాక్ టచ్ చేసేవాడు, పూర్ణ పద్ధతి అసలు సరిగా ఉండేది కాదు, స్వేచ్ఛ నా తల్లి ఉన్నప్పుడు ప్రేమగా ఉండేట్టు నటించేవాడు, కానీ మనసులో పూర్తిగా మైండ్లో విషాన్ని నింపుకొని ఉన్నాడు అంటూ ఇప్పుడు అరణ్య ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది వాస్తవం కాదు అని ఇప్పుడు పూర్ణ భార్య స్వప్న ఒక వీడియో రిలీజ్ చేసింది. అది మీరు విన్నారు. పూర్తిగా స్వేచ్ఛే మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. వీళ్ళ అనైతిక బంధం గురించి నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. మా మధ్య గొడవలు జరిగినాయి. ఆ తర్వాత నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సమయంలో కూడా పూర్ణ నన్ను ఆసుపత్రిలో జాయిన్ చేపించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సమయంలో కూడా స్వేచ్ఛ నేరుగా పూర్ణకి ఫోన్ చేయడం, నాకు ఫోన్ చేయడం, విపరీతంగా మా మధ్య ఒక మనస్పర్ధలు క్రియేట్ అయ్యే విధంగా
మా మధ్య చాలా పెద్ద ఎత్తున గ్యాప్ వచ్చే విధంగా ప్రయత్నం చేసింది స్వేచ్ఛ అంటూ ఇప్పుడు స్వేచ్ఛ మీదే ఆరోపణలు చేస్తూ ఉంది స్వప్న. తన భర్త నిర్దోషి, తన భర్తకి ఏ పాపం తెలియదు, స్వేచ్ఛే పూర్తిగా నా భర్తను చెడగొట్టింది అన్న స్థాయిలో ఇప్పుడు స్వప్న మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నా భర్త నిర్దోషి, నా భర్తను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, కోర్టులో మాకే న్యాయం జరుగుతుంది అని స్వప్న చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ స్వేచ్ఛ తండ్రి చాలా సీరియస్ అలిగేషన్స్ పూర్ణ మీద చేస్తూ ఉన్నాడు. పూర్ణ 5 సంవత్సరాలుగా నా కూతురు వెంటపడి వేధించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. మోసం చేసిన కారణంగానే ఇప్పుడు స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడింది అంటూ ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. ప్రస్తుతం కేసు నమోదైంది. అరణ్య చెప్పినటువంటి సమాచారం ఆధారంగా కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పూర్ణ మీద. ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే స్వప్న ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి వీడియోని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. స్వప్న నేరుగా ఇప్పుడు మృతురాల మీద ఆరోపణలు చేస్తుంది, ఫిర్యాదు చేస్తూ ఉంది. స్వేచ్ఛ పెట్టినటువంటి ఇబ్బందుల కారణంగానే నా భర్తకు నాకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి, మా కాపురంలో చిచ్చు పెట్టింది స్వేచ్ఛ అంటూ ఏమి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే స్వేచ్ఛ ఆత్మహత్య వెలుగులోకి వచ్చిందో పూర్ణ పేరు వినిపించింది. పూర్ణ గత కొద్ది రోజులుగా స్వేచ్ఛతో చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉన్నారు. అయితే ఈ బంధం గురించి మాకు కూడా రీసెంట్గానే తెలిసింది. ముందు నుంచి మాకు అసలు సరైనటువంటి సమాచారం కూడా స్వేచ్ఛ చెప్పలేదని తండ్రి చెప్పడం కూడా మనం చూసాం. సో జనశక్తిలో పనిచేస్తున్నారు, ప్రజల కోసం మేము పోరాటాలు చేస్తాం, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మా బిజీలో మేము ఉన్నాం. కానీ నా కూతుర్ని తీవ్రంగా వేధింపులకు గురి చేశాడు పూర్ణ వల్లే చాలా చాలా మనోవేదనకు స్వేచ్ఛ గురైంది. అతను ముందు రోజు కూడా ఫోన్ చేసి చాలా ఇబ్బందికరంగా మాట్లాడాడు, మనస్తాపానికి గురైంది నా కూతురు స్వేచ్ఛ, అందుకే ఈ అఘాత్యానికి పాల్పడిందంటూ స్వేచ్ఛ తండ్రి మాట్లాడిన పరిస్థితి. పోలీసులకు వెంటనే కంప్లైంట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం కేసు నమోదైంది. ఆ తర్వాత పూర్ణ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశాడు. తల్లిదండ్రుల్ని ఆయన దోషులుగా చూపించే ప్రయత్నం చేశాడు. పూర్ణ ఆ లెటర్లో ఏం చెప్తా ఉన్నాడు, చాలా సంవత్సరాలుగా కూతురి మీద ప్రేమ లేకుండా బిహేవ్ చేశారు తల్లిదండ్రులు. వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నై కూతురి మీద ప్రేమ కనబరచలేదు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో స్వేచ్ఛ నాకు చెప్పుకుంటూ బాధపడింది. ఆ తర్వాత మేము ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళం దగ్గరయ్యాం, కలిసి ఉండాలనుకున్నాం. అదే విషయం నేను స్వేచ్ఛతో చెప్పాను. అయితే స్వేచ్ఛ ఒత్తిడి తీసుకొస్తూ ఉండేది, భార్యతో విడాకులు తీసుకొని మనం కలిసి ఉందామని చెప్పి. కానీ కొంత టైం పడుతుంది, కొంత టైం తర్వాత ఈ డెసిషన్ నేను తీసుకుంటానని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు పూర్ణ. ఆ తర్వాత పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి. తర్వాత పూర్తిగా ఈ విషయాన్ని పక్కన పెట్టిన పరిస్థితి. స్వేచ్ఛ ఒత్తిడి ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఇది మనస్పర్ధలకు కారణమైంది. పూర్ణ స్వేచ్ఛ మధ్య పూర్తి స్థాయిలో విభేదాలు రావడానికి పెళ్లి విషయమే కారణం అని చెప్పి ఇప్పుడు సమాచారం వస్తోంది. స్వేచ్ఛ కూతురు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. స్వేచ్ఛ కూతురు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, తన తల్లి పట్ల చాలా సందర్భాల్లో రూడ్గా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తన తల్లి తనకు దూరంగా ఉన్నప్పుడు, స్వేచ్ఛ దూరంగా ఉన్నప్పుడు నా పట్ల మిస్బిహేవ్ చేశాడు, బ్యాడ్ టచ్ చేసేవాడు, అతని మనసు స్వచ్ఛత లేదు. ఇది అరణ్య కూడా చాలా స్పష్టంగా మీడియాతో చెప్తా ఉన్నారు, పోలీసులకు కూడా చెప్తా ఉన్నారు అరణ్య. సో ఈ అన్ని విషయాలు కూడా పోలీసులు కేసు డీటెయిల్స్గా తీసుకున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. పూర్ణచంద్రరావుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత పూర్ణచంద్రరావు భార్య స్వప్న వీడియో రిలీజ్ చేశారు. తన భర్త నిర్దోషి, తన భర్తని పూర్తిగా వేధింపులకు గురి చేసింది స్వేచ్ఛే, మా కాపురంలో చిచ్చు పెట్టింది స్వేచ్ఛే, ఇన్వెస్టిగేట్ చేయాలి, నా భర్తను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, నా భర్త నిర్దోషి, కోర్టులో మాదే విజయం అని చెప్పి స్వప్న మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. స్వప్న ఏ విధంగా మాట్లాడిందంటే స్వేచ్ఛ పూర్తిగా మా కాపురాన్ని కూలదోసేసింది అన్న స్థాయిలో మాట్లాడుతుంది. మృతురాల మీద అభాండాలు వేస్తున్నటువంటి పరిస్థితి స్వప్న సైడ్ నుంచి కనిపిస్తూ ఉంది. వాస్తవాలు అతి త్వరలోనే వెలుగులోకి వస్తాయి. స్వేచ్ఛని, స్వేచ్ఛ కుమార్తెని తన భర్త ఏ విధంగా చూసుకున్నాడు కూడా క్లియర్గా ఆ వీడియోలో చెప్తా ఉంది స్వప్న. తన కూతుర్ని ఏ విధంగా అయితే పూర్ణ చూసుకునేవాడు, స్వేచ్ఛ కూతుర్ని కూడా అదే విధంగా చూసుకున్నాడు, తన బాగోగులు చూసుకున్నాడు, చేరదీశాడు, వాళ్ళకు ఒక జీవితం ఇద్దామని చెప్పేసి అనుకున్నాడు. ముందుగా మా అనైతిక బంధానికి సంబంధించి ఏదైతే విషయం బయటకు వచ్చిందో స్వేచ్ఛతో ఉన్న బంధాన్ని గురించి, పూర్తిగా మా మధ్య మనస్పర్ధలు వచ్చే, గొడవలు జరిగాయి, స్వేచ్ఛను పూర్తిగా దూరం పెట్టమని చెప్పాను, కానీ వినిపించుకోలేదు,
నేను కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, పూర్ణతో దూరంగా ఉన్నాను. తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత మళ్ళీ పూర్ణ తీసుకుని ఆశించాడు. ఆ తర్వాత స్వేచ్ఛ మళ్ళీ మాకు ఫోన్ చేసి ఇష్టారీతిన వ్యవహరించేది, స్వప్నకు దూరంగా ఉండని చెప్పి బెదిరించేది. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. స్వేచ్ఛ కూతురు బాగోగులు చూసుకోవటమే కాదు, స్వేచ్ఛను చదివించడం కావచ్చు, ఫీజులు కట్టడం కావచ్చు, అన్నీ కూడా పూర్ణ చూసుకుంటే ఇప్పుడు పూర్ణ మీదే తండ్రి లాంటి వ్యక్తికి సంబంధించి ఆయన మీదే ఆయన పేరుకి మచ్చ తీసుకొచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. స్వేచ్ఛ తండ్రి అలాగే స్వేచ్ఛ కూతురు వీళ్ళిద్దరూ కూడా పూర్ణని ఇంకా ఇరికించాలనే ఒక ప్రయత్నం బలంగా జరుగుతోంది. ఇది కరెక్ట్ కాదు, నా భర్త అమాయకుడు అని చెప్తోంది. సో పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేసుకున్నారు కాబట్టి ఆ తీసుకున్నటువంటి డీటెయిల్స్ ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించి ఇన్వెస్టిగేట్ చేసి దర్యాప్తు చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తామని పోలీసు అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం ఈ కేసులో నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుంది.